బనకచర్ల మీద మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని హరీష్ రావు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కాంగ్రెసే కేటాయించిందని, ఆ పార్టీనే తెలంగాణకు మరణ శాసనం రాసిందని అన్నారు. దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రతిపక్షాలను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. సమావేశాలు నిర్వహిస్తే వాస్తవాలు ఏంటో ప్రజల ముందుకు పెడతామని వ్యాఖ్యానించారు. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ల మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం. రెండు రాసిందల్లా. అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణ గుండు కొట్టుడే, కృష్ణా నది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతామని చెప్పిండ్రు. దట్ ఐ విల్ షో. అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది, మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట. రెండు అంతలు చేసి ఆ 80వ కిలోమీటర్ దగ్గర బొల్లేపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం. ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు, నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి బొల్లేపల్లిలకు పెట్టుకుంటాము అంటుండ్రు. అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారన్నట్టు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ల మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం. రెండు రాసిందల్లా. అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణ గుండు కొట్టుడే, కృష్ణా నది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతామని చెప్పిండ్రు. దట్ ఐ విల్ షో. అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది, మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి